సెంచరీ కొట్టావు పో. నేను ఇప్పుడు దాకా చూసిన పెళ్లిల్లో 100 పెళ్లి చూపులు చూసిన మొట్టమొదటి వ్యక్తి నువ్వే. అందుకే డౌట్ వచ్చి నీ జాతకం మళ్ళీ చెక్ చేశా. కుజుడు ఆయన బలం సరిపోక శని దగ్గర సగం శని అప్పు తెచ్చుకుని మరి నేను ఎత్తుమే కూర్చున్నాడు. ఏం చేయాలి స్వామి? అయితే ఓ నెలలో పెళ్ళి అయిపోవాలి, లేకపోతే కష్టమే. నో, ఎందుకు అవ్వదురా వాడికి పెళ్ళి? ఎందుకు అవ్వదు? నేను చేయిస్తా వాడికి పెళ్ళి, నేను చేయిస్తా ఈ నెలలో. ఎవ్వడికి రా? మా అన్నగాడికి రా. అరే సమ్మర్ లో డీహైడ్రేషన్ అవ్వకుండా గుక్కడి బీర్ తాగడం తప్ప? లేదే, ఎవ్వడన్నాడు? మా అన్నగాడు రా. అరే బీటెక్ లో M1 లాంటి సబ్జెక్ట్ పెట్టుకొని జస్ట్ పాస్ అవ్వకుండా ఎవడైనా డిస్టింక్షన్ తెచ్చుకుంటారా? లేదురా, ఎవ్వడన్నాడు? మళ్ళీ మా అన్నగాడేరా. ఆడి ఏజ్ ఎక్కువ అయ్యి ఇంకా పెళ్లి కాక ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీద చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడు రా. ఆడికి ఎలాగైనా ఈ నెలలో పెళ్లి చేస్తా. నువ్వు కాపుతే ఇంకెవడు చేస్తాడు? మీరే చేయాలి స్వామి. నా దగ్గర ఇంకొకే ఒక సంబంధం ఉంది. ఆల్రెడీ వాళ్ళకి నీ గురించి లేపి వదిలే. ఎలా సెట్ చేసుకుంటావన్నది నీ పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, చూసుకో. అవునా? ఓకే స్వామి. రవి, నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్పండి స్వామి. ఏమనుకోకూడదు మరి. ఏమనుకోని చెప్పండి స్వామి. మనసులో పెట్టుకోకూడదు, మనసులో పెట్టుకొని చెప్పండి స్వామి. ఇక్కడిదక్కడే మర్చిపోవాలి. మర్చిపోతాను. ఇట్లా అసలు నీకు పెళ్ళి అవసరం అంటావా? సేమ్ డౌట్ రా నాకు కూడా. అరే అప్పులో ఉన్న రాష్ట్రానికి సింగపూర్ లాంటి రాజధాని కావాలంటే ఏమంటావు? మా అన్న కూడా అంతే, పెళ్లి చేయాల్సిందే. చేస్తా అంటే నేనే. ఓకే. ఓహో, ఒకసారి కొంచెం ముందుకు రండి. ఎందుకు పిలుస్తున్నాడు? ఇప్పటిదాకా పెళ్ళి ఎందుకు కాలేదు? అడిగేశాడు. ఎలా కవర్ చేయాలి, ఏమని చెప్పాలి? అంటే నాకు వరాకిలో జాబ్ ఉంది సార్, 3 lakhs per month. నా క్వశ్చన్ అది కాదు, ఇంకోసారి ముందుకు రండి. అది కాదండి, మీకు ఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు అని. కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాను సార్. అంటే అమ్మ నాన్న యూస్లో ఉంటారండి, నేను మా తమ్ముడే ఇక్కడ ఉంటాం. ఇంకా పెళ్ళాక తను వీడికి అడిగినా వేస్టే, అమ్మాయిని పిలిపిస్తే సరే. పిలిపించండి. ఇది మాత్రం కరెక్ట్గా అనిపిస్తుంది. అమ్మాయి కన్నా ముందు మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. లక్ష్మి, ఇప్పుడు అమ్మాయిని పిలిపించుకుంటా ఇవన్నీ అవసరమా? అన్నయ్యో పరిచయం చేయండి. మా ఆవిడ లక్ష్మి. నమస్తే అండి. మా పెద్దమ్మాయి కీర్తి. నమస్తే అండి. అండి. మా పని మనిషి నాన్సీ. పని మనిషిని కూడా పరిచయం చేయాలా? రేపొద్దున్న మా అమ్మాయితో మీ పెళ్ళి అయ్యాక మీరు పండక్కొచ్చినప్పుడు మీ బట్టలు ఉతకాలన్నా, మీరు తిన్న ప్లేట్లు కడగాలన్నా మా పని మనిషి కూడా మీరు నచ్చాలండి. ఓరు నాయన. నమస్తే అండి. అన్నయ్య ఏంటిది? నమస్తే నమస్తే. వీళ్ళు వదిలితే వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నచ్చాలంటే సార్ ఇప్పుడైనా అమ్మాయిని పిలిపిస్తారా? అక్క, ఏంటే పెళ్లి చూపులంటే ఫస్ట్ అయితే భయపడాలి. ఇది 5దో 6దో, ఇంకేంటి భయం? కానీ ఈసారి ఓకే ఎలా ఉందే? అవ్వని. పెళ్ళైన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంట చేసావనుకో, ఒకరోజు కారం ఎక్కువై, ఇంకో రోజు ఉప్పు ఎక్కువై, ఇంకో రోజు మసాలా ఎక్కువై, ఎప్పుడో 10 రోజుల తర్వాత జస్ట్ యావరేజ్ గా చేయి. అదే మహాప్రసాదం అనుకుని తినేస్తారు. అంతేనా? అంతే. అయినా పెళ్ళికొడుకు క్యారెక్టర్ ఏంటో పెళ్లి చూపుల్లోనే తెలుసుకోవచ్చు. అవునా? ఎలా? నువ్వు కాఫీ తీసుకెళ్తావా, కప్పు తానుకు తానే తీసుకున్నాడనుకో చాలా హంబుల్ అని. అదే నువ్వు ఇచ్చేంత వెయిట్ చేశాడనుకో ఫుల్ యాటిట్యూడ్ అని. ఓ ఏంటి ఎక్స్ప్రెషన్ మార్చింది? ఈయన దొంగ కోళ్ళు బట్టి ఎలా చూస్తున్నాడు? ఎందుకు వచ్చిందిలే. ఇదిగో పందులో తీసుకో సార్. తీసుకోండి సార్. అమ్మా తీసుకోండి అమ్మా. ఏం చేస్తున్నాడు? తీసుకోండి తీసుకోండి. అన్నయ్య ఏందన్నయ్య? తీసుకురా. మీరు తీసుకోండి. ఓకే కూర్చుంటా. అన్నయ్య ఏం చేస్తావు అన్నయ్య?
కాఫీ తాగే విధానం బట్టి ఆ అబ్బాయి బిహేవియర్ ఏంటో చెప్పొచ్చు. అదెలా? కాఫీని గౌడు గేదెలా సౌండ్లు చేసుకుంటూ తాగాడనుకో ఆడు ఇర్రెస్పాన్సిబుల్ అని. ఇర్రెస్పాన్సిబుల్ అంటే? ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా బేవర్స్గా తిరిగే బ్యాచ్. ఓ